నా పేరు కన్నం భద్రయ్య, మరికొండ గ్రామం, గడపల్లి మండలం, సూర్యాపేట జిల్లా, ఉజునారు నియోజకవర్గం. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ గారు కుందూరు రఘువీరారెడ్డి గారు. నేను ఒక 30 ఏళ్ల నుంచి 30 సంవత్సరాలు అవుతుంది. గతంలో నేను బీజేపీలో ఉన్నా. ఆ నుంచి 10-12 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్లోకి వచ్చి. ఇక్కడ పోయినసారి గ్రామ పంచాయతీకి పోటీ చేసిన, ఒక 2 ఓట్లతోటి కాంగ్రెస్ తరఫున ఓడిపోయినా సర్పంచ్గా. గతంలో ఒకసారి ఎంపీటీసీగా గడ్డిపల్లి గ్రామ పంచాయతీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి అప్పుడు ఓడిపోయినా. ఫస్ట్ కాంగ్రెస్సే. నాకు ఓటు హక్కు రాగానే కాంగ్రెస్ కేసినాం. మా ఊరి మాజీ సర్పంచ్ అని రామినేని ప్రభాకర్ ఉండే, ఆయన ఆధ్వర్యంలో అంతా బీజేపీలో చేరినాం. కొంతమంది కాంగ్రెస్లో ఉండరు, కొంతమంది బీజేపీకి పోయినాం. కాంగ్రెస్లో అప్పుడు ఒక 20 సంవత్సరాలు ఉన్నాం. నా వయసు 60 సంవత్సరాలు. అప్పుడు ఒక 20 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత ఆయన చనిపోయిండు, క్యాన్సర్ వచ్చి. అందుతోటి రాజకీయ పరంగా బీజేపీలో ఇక్కడ డెవలపింగ్ లేదు. అయినా కానీ కార్యకర్తల అంటించుకునే నాదుడు లేడు. కాబట్టి కాంగ్రెస్లో మళ్ళీ జాయిన్ అయిన కాంచి కూడా కాంగ్రెస్లో ఉండి కార్యకర్తగా నేను పనిచేసుకుంటూ వచ్చిన. పోయినసారి ఎలక్షన్లలో గ్రామ పంచాయతీకి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను పోటీ చేసి ఒక 2 ఓట్లతోటి ఓడిపోయినా సర్పంచ్గా. దానివల్ల ఇక మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నాకే అవకాశం, గ్రామ పెద్దలందరూ కూడా నాకే అవకాశం ఇచ్చారు. దీన్ని ఏకగ్రీవంగానన్నా లేదా పోటీలన్నా అనే ఉద్దేశంలో ఉన్నారు. ఇక్కడ మీరు కాంగ్రెస్లో ఉన్నారు, 20 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నారు. మరి కాంగ్రెస్లో 20 సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు గౌరవం దక్కలేదా? అప్పుడు నేను ఓన్లీ కార్యకర్తని, జనానికి అంత నోటెడ్ లేను. ఓటరుగా ఇదిగా ఉండి అయినా కానీ ఉన్నా, గుర్తింపు కూడా ఉన్నా. కానీ మనం అంత డెవలపింగ్ ఇక్కడ కాంగ్రెస్ తక్కువ ఉండే అప్పుడు మా గ్రామ పంచాయతీలో. మొన్న కేసీఆర్ వచ్చినాక గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక ఇది అయిపోయింది అనమాట. అట్లా నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ మరి ఎట్లా డెవలప్ అయింది అప్పుడు రాజామాజీ సర్పంచ్? ఇక సర్పంచ్ అంటే ఇక్కడ డెవలపింగ్ అయింది ఏం లేదు. సీసీ రోడ్లు ఒకటి, నెక్స్ట్ ఇక మన ఇది ఉండే కదా శ్మశాన వాటిక కట్టిరు, కానీ అది ఇంతవరకు కూడా నత్తనడగలే ఆగిపోయింది. మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచినాక గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయింది, కట్టించినాం. ఇంకా ఇనాగ్రేషన్ కాలేదు. సారు గెలిచినాకనే మాకు సీసీ రోడ్లు కూడా కొన్ని పెండింగ్లు ఉంటాయి, అవి మొత్తం వేసినాం. డెవలపింగ్ అయితే బాగానే ఉంది. బీజేపీలో కూడా నాకు మండల పార్టీ అధ్యక్షుడిగా ఇస్తారన్నా కానీ నేను తీసుకోలేదు. నాకేందంటే అప్పుడు ఎంతసేపు ఉన్నా జనంలో సొచ్చుకొని పోవాలి. ఈ పార్టీ పదవులు అప్పుడు నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కార్యకర్తగానే గట్టిగా జనం వల్ల బాగా పాతుకపోవాలనే ఉద్దేశంతో నేను అలా ఉన్నా. అట్లా కాంగ్రెస్కి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. అవును. నాకు గౌరవం ఎట్లా దక్కిందంటే, నేను బీజేపీ నుంచి ఇందులోకి రాగానే ఇందులో నాయకత్వంగా వాళ్ళందరూ కలిసి పలాని భద్రయ్య మన కాడికి వచ్చిండు కాబట్టి ఈయనని మనం సర్పంచ్గా ఎన్నుకోవాలి, ఈ వ్యక్తి ఊరికి సేవ చేస్తాడు, జనంలో మంచి పేరు ఉంది, బయటలోనైనా ఊళ్ళోనైనా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, అంతా గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి, లీడర్స్ కలిసి నన్ను ఎన్నుకోబడ్డారు. అవును. లే స్వచ్ఛందంగా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే ఇక్కడ సుందర్ నాగేశ్వరరావు అని ఉండే, ఆయన ద్వారా పోయి జాయిన్ అయినా నేరేడ్జర్లో. బీజేపీలో అప్పుడు రామినేని ప్రభాకర్ గారు. మళ్ళీ సుందర్ నాగేశ్వరరావు ద్వారానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయినా. మరి 10 ఏళ్ల బీఆర్ఎస్
కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇబ్బందులు అంటే ప్రతి ఒక్క దాంట్లో ఇబ్బందులే. ఒక పోలీస్ స్టేషన్ పోయినా కానీ, ఒక కార్యకర్తకి ఏదన్నా అయినా కానీ పోతే వాళ్ళు స్పందించకపోవటం, చూద్దాంలే చేద్దాంలే అని వాళ్ళు ఇది చేసుకుంటూ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకు ఇచ్చిన మర్యాద మనకి ఇయ్యలేదు. కొద్దిగా ఇబ్బందులే పెట్టిర్రు. మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఓటమి కారణం ఏంటి? ఓటమి కారణం అంటే ఆయన స్వచ్ఛందంగా ఆయన వచ్చి జనంలో కలిసిపోవడం కాదు, ఒక నాయకుడిని పట్టుకునో ఒక కార్యకర్తను పట్టుకునో అది అట్లా ఇది ఇట్లా అంటే వాళ్ళు ఇక్కడ ఆయన అండదండలతోటి కొంత చిన్న మైనస్ చేసిర్రు. ఏదున్నా కానీ మాది పార్టీ, మేము పదవిలో ఉన్నాం ఎమ్మెల్యేగా అనే ఉద్దేశంతో ఇక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తలు జనాన్ని భయపెడుతూ భ్రాంతులకు గురి చేసుకుంటూ ఉన్నా కానీ మేము ఏనాడు కూడా భయపడలేదు. అయినా ఎమ్మెల్యే గారు ఎంపీగా గెలిచిండు మళ్ళీ అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయినా ఆయన అండదండలతోటే మేము ముందుకు సాగకుండా పోయినాం. మిమ్మల్ని పార్టీకి రమ్మని బీఆర్ఎస్ పార్టీలకు రమ్మని ఆహ్వానం కూడా వచ్చిందని అంటున్నారు శానంపూడి సైదిరెడ్డి. అవును, నాకు ఫోన్ చేసి కూడా నీకు అట్లా ఇట్లా చేస్తాం అది ఇది అని కూడా అన్నారు. సైదిరెడ్డి గారే నాకు ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చి నాకు ఫోన్ చేస్తే నేను రాలేండి అని అన్నా. అయితే ఆయన ఎమ్మెల్యేగా బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఓటు వేయమన్నాడు. నేను వేయనన్నా. ఎందుకు అన్నాడు. మాది కాంగ్రెస్ కాబట్టి వేయను అన్నా. దానికి స్వచ్ఛందంగా వాళ్ళు కూడా ఇక ఎక్కువ టైట్ ఏం చేయలేదు. ఇక్కడున్న కార్యకర్తలే మనం ఎమ్మెల్యే గారితో చేయించినా కానీ రావట్లేదు, చేయట్లేదు, ఓటు వేయట్లేదు అనే ధోరణిలో వాళ్ళు నన్ను కాకుండా మా కార్యకర్తల్ని కొన్ని ఆటిల్లో ఇబ్బందులు పెట్టారు. అయినా ఎదుర్కొన్నాం. ఎదుర్కోవడం అంటే ఇక మనం ఇక్కడ కార్యకర్తల బలం ఎక్కువ ఉంది. ఊళ్ళో రాజకీయం కూడా కాంగ్రెస్ది ఎక్కువ ఉన్నారు. అయినా కానీ మమ్మల్ని ఏం చేయలేకపోయారు వాళ్ళు. అట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తుంది, ఎలాంటి అభివృద్ధి అందించారు? ఇప్పుడు మాకైతే మొత్తం వరల్గా చెప్పమంటారా ఇక్కడ చెప్పమంటారా? వరల్గా చెప్పాలంటే ఇలా కాంగ్రెస్ చేసిన ప్రభుత్వం చేసిన పథకాలల్లా ప్రతి ఒక్కటి జనానికి మంచిగా అక్కరొచ్చే పనులే చేస్తున్నారు. ఇప్పుడు ఆడోళ్లకు ఏది బస్సు ఫ్రీ పెట్టిరు లేడీస్కు, అదొకటి మంచిగానే నడుస్తుంది. రైతు బంధు టీఆర్ఎస్ వాళ్ళు చేయరు అన్నా కానీ వాళ్ళు నిలబెట్టి వేసిరు. రైతు బంధు అందరికీ వేసిరు. కేసీఆర్ ₹1,00,000 మాఫీ అని కొంతమందికి ఫస్ట్ విడత వాళ్ళకే మాఫీ చేసిండు కానీ కథ వాళ్ళకి చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల మాఫీ అయింది రైతులకు. మరి ఈ స్వచ్ఛందంగా ఇప్పుడు ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు దాకా కూడా టీఆర్ఎస్ చేయలేదు, ఎవరు ఇవ్వలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇండ్లు కూడా శాంక్షన్ చేస్తుంది. పింఛన్లు ఏది వితంతువులకైతే వృద్ధులకైతే ఇన్నాళ్ళ సంది 10 ఏళ్ళు కేసీఆర్ చేసినా కానీ ఒక్కరికి కూడా పింఛన్ రాలేదు. మళ్ళీ అవకాశం వచ్చింది. అందరు కూడా స్వచ్ఛందంగా అప్లికేషన్స్ పెట్టుకురు, వాళ్ళకు కూడా శాంక్షన్ అవుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ వాటికే మామూలు రైతులకు లేబర్కు కూడా మంచిగా అది. సన్న బియ్యం ఆయన దొడ్డు బియ్యం ఇస్తే కొంతమంది కొనకపోయి బాతులకో షాపులకో దేనికో దానికి పోసేది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు కాబట్టి అంతా మా సామాన్యులు కూడా 5 ఏళ్లతోటి నోట్లకు అన్నం పెట్టుకొని తింటురు. ఏ పార్టీ వాళ్ళు అయినా సరే దేవుడు ఆయన ఈ బియ్యం ఇవ్వటం దేవుడు అనేది అందరిలో వస్తుంది. ముఖ్యంగా మీ గ్రామ పంచాయతీలో 6 గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి? మాకు ఫస్ట్ గ్యారెంటీ రైతు బంధు అయింది. నెక్స్ట్ ఈ బస్సు ఫ్రీ బస్ అయింది. నెక్స్ట్ గ్యాసు పేదలకు, 200 యూనిట్ల కరెంటు అయింది. ఇప్పుడు ఇండ్లు. అది ఇక్కడ ప్రజాపాలన నిర్వహిస్తే వేటి మీద దరఖాస్తులు ఎక్కువ ఇచ్చారు. ప్రజాపాలనలో ఇండ్లకు పెట్టుకురు, ఇందిరమ్మ ఇండ్లకు పెట్టుకురు. నెక్స్ట్ కరెంటు 200 యూనిట్లకు పెట్టుకురు. మరి ఈ రేషన్ కార్డులకు పెట్టుకురు. ఈ మాత్రం అన్నిటికీ పెట్టుకొని వాటి మీద ఎక్కువ ఇది చేసుకోరు. ఇప్పటివరకు రేషన్ కార్డు లబ్ధిదారులు కావచ్చు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఎంతమంది వరకు? ఇదివరకు తక్కువ ఉండేది సార్. ఇప్పుడు టోటల్గా ఊళ్ళో ఒక్క 10-15 ఇండ్లు తప్ప
అందరికీ రేషన్ కార్డులు శాంక్షన్ అయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ మంత్రిగా ఉన్నాడు, ఎంత మేరకు డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఆ సారు పీరియడ్లో ఇది ఒక నందనవనంగా చేస్తుండు సార్. నేను చూసిన వరకు నియోజకవర్గంలో ఒక్క రోడ్డు యానన్నా తప్పబోయింది అనుకోకుండా సింగిల్ రోడ్డు ఉన్న కాడ డబల్ రోడ్లు చేస్తుర్రు, డబల్ ఉన్న కాడ 4 వేలు చేస్తుర్రు. ఏ గల్లీలో కూడా ఎక్కనైనా సీసీ రోడ్డు లేకుండా ఉండకుండా అట్లా పోపించిండు. ముఖ్యంగా ఇక్కడ మంత్రిగా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే గతంలో తాజా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైరెడ్డి, వీరిద్దరికి తేడా ఏంటి? తేడా అంటే ఆయన ఏమో సంపాదించుకునే విధానం ఎవరిది? సైదిరెడ్డి గారిది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఏంది? జనానికి సేవ చేయాలని. ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. అది కూడా ఈయన ఎందుకు అంటే ఆయన కూడా గెలవపోవు, ఈయన రాజీనామా చేసి ఎంపీగా పోవాలనే ఉద్దేశంతో పోయి భార్య నిలబెట్టడాన కొద్దిగా జనానికి ఇదే అయింది తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎస్సీ వర్గీకరణ మీద మంచి అభిప్రాయం అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది కరెక్టే ఉంది, చేయాలి. వాళ్ళకు వచ్చే నిధులు వాళ్ళకు రావాలి, వాళ్ళు ఓటు బ్యాంకు వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు బీసీ అనేది కూడా వీళ్ళ ఓటు బ్యాంకు వీళ్ళకు ఉండాలి. ఇప్పుడు రెడ్డిస్ అని, ఎలమాస్ అని, కమ్మస్ అని రకరకాలుగా ఉన్నది. కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకొని 42% ఇస్తా అన్నది ఇంతవరకు ఇవ్వలేదు బీసీలకి అంటూరండి సార్. ప్రతిపక్షాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇది అమలు చేస్తే వాళ్ళకు క్రెడిట్ దక్కదనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టినవి దాన్ని ముందుకు సాగనీయకుండా బిల్లు పెట్టట్లేదు. అట్లా ఇన్ని నెలల నుంచి సర్పంచ్ పదవి కాలం అయిపోయింది, ఎంపీటీసీ అది అయిపోయింది, అందరిది ప్రజాప్రతినిధి అందరిది కాలం అయిపోయింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో ఎక్కడ చూసినా అభివృద్ధి కుంటుపడిపోతుంది, సర్పంచులు లేక వెలవెల్లాడుతుంది. దీని పట్ల నియమించినట్టున్నారు, మరి స్పెషల్ ఆఫీసర్లు ఎవరో మాకు తెలియదు అంటున్నారు. దీని పట్ల ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆపిర్రానంటే అవతల రాష్ట్రం బాగా కుంటుబడిపోయింది. డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులలా ఉండి ఇవన్నీ డెవలపింగ్ చేసుకుంటూ పోవాలంటే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాలంటే కొంత మేరకు ఖర్చు వస్తుంది. వచ్చినాక మళ్ళీ ఆఫీసర్స్కు అని నెక్స్ట్ ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళకు శాలరీస్ అని ఇలాంటివి ఇవ్వాలంటే ఇప్పుడు ప్రభుత్వం కొద్దిగా అది ఇది ఆర్థికంగా ఉంది కాబట్టి చేయలేక ఒక్కొక్కటి 1/1 చేసుకుంటూ వస్తుంది. నిరుద్యోగులకి మరి రాజీవ్ వికాసం పేరుతో ఉద్యోగాలు కల్పిస్తున్నారు, మరి కల్పించారా? కల్పించలేదు. దానికి కూడా టైం వస్తుంది, చేస్తారు ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే ఇవన్నీ అమలవుతాయి సార్. ఈ గ్యారెంటీలు ఇచ్చిన గ్యారెంటీలు కేవలం అమలు కాని గ్యారెంటీలే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీని పట్ల మీరేమంటారు? ఇక ఏమంటారుగా అది వారవలేనితనం. ఇప్పుడు ప్రతిపక్షాలు అనేది వారవలేనితనం. మేము ఇయ్యలేని వాళ్ళు ఇస్తారు, కాంగ్రెస్ ఇస్తుంది కాబట్టికే క్రెడిట్ వాళ్ళకి దక్కుతుంది, మనం కుంటుపడిపోతాం అనే ఉద్దేశంతో. ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఎందుకు సక్సెస్ కాలేదు సార్? ఇప్పుడు అమలైతేనే ఉన్నాయి కదా. వాళ్ళకేందంటే ఓరవలేనితనం, జీర్ణించుకోలేక వాళ్ళకేం పదవి పిచ్చుంది, వీళ్ళకేం ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఉంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో కోతుల బెడద ఎక్కువ ఉందంటున్నారు, మరి కోతులు? అవును సార్, కోతుల బెడద ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్కు మనం చెప్తే వాళ్ళు ఎంఆర్ఓ కాడికి కూడా మేము పోయినప్పుడు ఏమంటారు అంటే ఏం చేస్తామండి, అవి తీసుకుపోయి ఏడేయాలని ఏం సంగతో పట్టేవాళ్ళు ఎవరో చేసేవాళ్ళు ఎవరో అని అంటారు. మాకు ముఖ్యంగా కుక్కల బెడద ఎక్కువ సార్. చిన్నపిల్లలు బజార్లంగా పోతుంటే ఒక బజారుకు దగ్గర 20-30 కుక్కలు ఉన్నాయి. చిన్నపిల్లలు పోతుంటే వాటి మీద అటాక్ చేస్తారు. గతంలో ఎవరో ఒక వ్యక్తి ఒక కేసు వేస్తే హైకోర్టులో నడుస్తుందని అన్నారు. దాని సందర్భంగా ఆ కుక్కలకు ఏం చేయలేకపోతున్నాం. దాని గురించి ఒకటి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము కోరుకుంటున్నాం. మంత్రి గారికి కూడా మేము ఆహ్వానం పంపుతాం. వచ్చినప్పుడు ఈ కుక్కల బెడద ఒకటి, కోతుల బెడద ఒకటి కావాలని చేస్తాం సార్. ఇప్పటివరకు ఇప్పుడు ఈ 19 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందా అంటే ఏం చెప్తారు? చేసిందనే చెప్తాం.
ఏం చేసిందని అంటే ఇప్పుడు అభివృద్ధి కాకపోతే ఇదివరకు లేని అన్నీ అభివృద్ధి అవుతున్నాయి సార్. ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా మాటలతోటి కోడలు కట్టిరు, అది ఏడా అభివృద్ధి కాలేదు. ఇప్పుడు ధరణి వల్ల చాలా లాస్ అయింది, రైతులు మొత్తం మోసపోయారు. నాకున్న ఒక 5 ఎకరాలలో 5 ఎకరాలని వాళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు విఆర్ఓలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకొని నీది నాకు రాయా నాది నీకు రాయా ఇట్లా రైతులు చాలా మోసం చేశారు. ఇవాళ దాని మీద ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి అని పెట్టింది. ఆ భూభారతిలో ఇప్పటికీ కొన్ని సమస్యలు క్లియర్ అవుతున్నాయి. మండలంలో పోగానే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి ఎడిపోయింది ఏం సంగతి అని ఆ రికార్డులు తీసి వాళ్ళు దాన్ని కొంత మేరకు ఇప్పటి వరకు రూపాయలు ఒక 30-40 పైసలంతూ సక్సెస్ చేసుకుంటూ పోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థని మళ్ళీ తీసుకొస్తా ఉంటుంది. ఎట్లా ఉండదు? వాళ్ళు లేకపోతే కూడా మనం డైరెక్ట్ పోతే మండలంలో పని కావట్లేదు. ఇప్పుడు మనకు ఒక రికార్డు కావాలనుకొని పోతే మండలంలో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కొద్దిగా ఆగండి, రేపు రండి, మాపు రండి అంటారు. అదే ఇక్కడ విఆర్ఓ ఉంటే దాన్ని చేసుకుంటూ పోవచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొన్ని దుక్కుల ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకుంటారు. దానికి కూడా కొంతమంది గ్రామ సెక్రటరీలు దొరుకుతున్నారు, పేపర్ స్టేట్మెంట్ వస్తున్నది, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ మీద కూడా ఎంతవరకు అయినా యాక్షన్ తీసుకుంటారు. దానికి క్రమేణా ఆ లంచగొండితనం కూడా పోద్ది. మళ్ళీ భూభారతి చట్టం ద్వారా అందరికీ న్యాయం జరిగిందా? మీకు కూడా ప్రత్యేకించి మీకు? జరిగింది సార్. మా అన్నయ్య పేరు మీద టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 ఎకరాల భూమి పాత బుక్కులలో ఉంది, రికార్డులు ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ ధరణి బుక్కులు వచ్చినాక 2 ఎకరాలు తగ్గించి రాసిరు. అది ఎడిపోయింది అని చూస్తే పక్కన పాలోళ్ళు తీసుకురు, వేరే వాళ్ళు ఎక్కించుకురు డబ్బులు ఇచ్చి. అది మాకు ఈ రోజున న్యాయం జరిగింది భూభారతిలో. సార్, ఇక్కడ ముఖ్యంగా గ్రామ పంచాయతీలు ఎక్కడ చూసుకున్నా కానీ బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి, డ్రగ్స్ కూడా వినియోగం యువత ఎక్కువ అయిపోయింది. అవును సార్. వల్ల ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, సామాన్యులు కూడా, ముఖ్యంగా మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కుటుంబంలో విచ్ఛిన్నం అయిపోతుంది, కుటుంబాలు మొత్తం విచ్ఛిన్నం అయిపోతున్నాయి. వీటి పట్ల మీ ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు మీరు అన్నది కరెక్టే సార్. అది డ్రగ్స్ అనేది, ఈ బెల్ట్ షాపులు అనేది ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇది కేసీఆర్ ప్రభుత్వంలో ఊరుకు 2-3 బెల్ట్ షాపులు ఇచ్చిండు సార్. దానివల్ల యువకులు తాగుడుకు బాగా బానిస అయిపోయారు. తాగుడు బానిస అయిపోయి ఈ వ్యభిచారం కూపంలో, నెక్స్ట్ డ్రగ్స్లో బాగా విలీనం అయిపోయి చేస్తారు. దాన్ని కంట్రోల్ చేయాలనే అక్కడక్కడ మొత్తం చెకింగ్లు పెట్టి పట్టుకొని కేసులు చేసుకుంటూ చేస్తారు. కొంతవరకు అయితే తగ్గుతుంది. అది లాస్ట్ ఫైనల్గా ఇక్కడ ముఖ్యంగా ఓట్ అంటేనే డబ్బు మధ్యలో కూడుకుంటారు. ముందు మీరు వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు? నేను స్థానిక సంస్థలలో మీరన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు డబ్బు ఉంటేనే ఓటు అంటారు, అది వాస్తవం. అది కేసీఆర్ ప్రభుత్వంలో బాగా నేర్పిరు. ఇదివరకు ఏమో సారపావులు ఒక క్వార్టర్ ఇస్తే ఓట్లు వేసారు. కేసీఆర్ వచ్చినాక ఓటుకు 1000 రూపాయలు, 500, ఇట 2000 ఆ మూమెంట్లో అట్ట పెట్టి జనాన్ని మొత్తం ఒక సోమరిపోతలు చేసి ఎలక్షన్లు వస్తే పండగ వస్తుందనే ఉద్దేశంతో ఓటర్లు కూడా ఇక ఇచ్చోడు ఇస్తుంటే ఓటర్లు ఏం చేస్తారు, తీసుకుంటారు. కాబట్టి దాన్ని కూడా చాలా వరకు క్రమేణా తగ్గియాలనే మేము కోరుకుంటున్నాం. మీరు సర్పంచ్గా గెలుస్తారనే నమ్మకం మీకుందా? నాకున్నది సార్. ఎందుకంటే నేను ఊరికి సేవ చేస్తున్నా. నెక్స్ట్ పార్టీ వాళ్ళు కూడా నాకు బాగా సహకారం చేస్తారు, కార్యకర్తలు కూడా చేస్తారు. నా వయసు 25 సంవత్సరాల కాంచే నేను ఊళ్ళో ఒక పెద్ద మనిషిగా తిరుక్కుంటూ వచ్చిన. అందరికీ నేను సరే న్యాయం అంటే ఒక తరాజ పెట్టి తూకం వేయలేము. ఒకరికి న్యాయం జరగవచ్చు, కొద్ది గొప్ప అన్యాయం జరగవచ్చు. అలా చేసుకుంటూ వస్తున్నా. నేను మీ అందరికీ కూడా గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్స్కు, జనానికి అందరికి కూడా నేను న్యాయం చేయాలంటే, నేను మీకు సేవ చేయాలనే నేను మీ ముందుకు వస్తున్నా.
అందుకని నాకు ఓటేయండి అని నేను అడుగుతాను. ఓటర్లకి మీరు ఏం చెప్పవచ్చు ఫైనల్? నేను నా జీవితకాలంలో నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ ఊళ్ళో ఉన్న రోజులు కూడా మీ అందరినీ కాపాడుకుంటూ మీకు న్యాయం చేసుకుంటూ పార్టీ తరపునైనా వ్యక్తిగతంగానైనా మీకు సేవ చేయాలని నేను అనుకుంటున్నాను లాస్ట్ ఫైనల్గా.